వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న సమయమునందు కుమ్మవారి పరిశుద్ధ వివాహమును జరిపించుటకు మమ్మల్ని సమకూర్చిన విధానం బట్టి వందనములు ప్రభువా. వరుడు రాంబాబు, వధువు ద్రాక్ష వాళ్ళని బట్టి నీకు స్తోత్రములు. వారిని కన్నవారు తండ్రి నైనా అయ్యా తండ్రి మీకే స్తోత్రములు. చిట్టుబాబు గారు అలాగే శ్రీమతి నైనా రాజలక్ష్మి బట్టి వందనములు. అలాగే గరికల రామాంజనేయులు లేటు శ్రీమతి మార్తమ్మ గారిని బట్టి మీకు స్తోత్రాలు చేర్చుకుంటున్నాము తండ్రి. ప్రియ సంఘస్థులు, స్నేహితులు, బంధువులు అందరూ కూడా వచ్చి ఉన్నారు. ఇంకా వచ్చుతున్న వారిని కూడా క్షేమముగా నడిపించండి. ఈ కార్యక్రమం అంతట్లో మీరు మాకు తోడేవిని నడిపించమని, అన్ని విషయంలో మీరే మాకు ప్రభువా నీ సన్నిధి తోడుగా ఉంచి చక్కగా నడిపించి నీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లినట్లుగా ఈ మనవులు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి మిక్కిలి వినంగా వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఆ పెళ్లి కుమారులు రాంబాబుని సిద్ధపరిచి వేదిక తీసుకురావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఆ తదుపరి పెళ్లి కుమార్తెను కూడా మరి తీసుకురావాల్సిందిగా మనం చేస్తున్నా. దేవునికి స్తోత్రములు. తీసుకో ప్రార్థన చేసుకొని మొదటగా పెళ్లి కుమారునికి స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. వరుడు సిద్ధంగా ఉండగా ప్రార్థన చేసుకుని ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, కృప కలిగిన దేవా, స్తోత్రం స్తోత్రం నాయన. చిన్నబిడ్డ నాయన, మీ కృపలో కాచి కాపాడి ఇంతవరకు మీరు ఇచ్చినటువంటి జీవితాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాల్యం నుంచి మీ కాపుదలలో ఉంచి ఇక యవ్వన దశలో నాయన వర్ణరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని చాటైనటువంటి సహాయము అతని యొక్క ప్రకటనలో ఒక ఎముకను తీసి నారీగా భార్యగా ఎంచబడినటువంటి వధువును వరుని దీవించి ఆశీర్వదించండి. ఇక వివాహ కార్యక్రమాన్ని ప్రారంభించబోచుండగా మీ కాపుదల భద్రత ఉంచండి. ఆది మొదలుకొని అంతము వరకు మీ యొక్క నామానికి మయకరంగా జరిగించి నాయన నూతన వరువులను దీవించండి. బిడ్డలు జీవితంలో మంచి మేలులతో ఒలివ మొక్క వలె ఫలించులాగన బిడ్డలకు మీ కాపుదల నిత్యము తోడుగా ఉంచమని ఇక వివాహ కార్యక్రమాన్ని ఇక నామానికి మహికరంగా జరిగించమని చేరవచ్చినటువంటి బంధుమిత్రులను దీవించి ఆశీర్వదించి బలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
ప్రియులారా, పెళ్లి కుమారుడు వచ్చి ఉన్నాడు. మరి ప్రియులారా, పాట పాడుచుండగా ఇంకా పాటలు పాడేటువంటి ప్రియమైనటువంటి వారు మరి సిద్ధపడి ఉండవలసిందిగా క్రీస్తు వారి పేరట మనం చేస్తున్నాం. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయాంబు వచ్చెను, రండి గొర్రె పిల్ల వివాహోత్సవ సమయాంబు వచ్చెను, రండి సర్వాధికారియో సర్వోన్నతుడైనా సర్వాధికారియో సర్వోన్నతుడైనా మన తండ్రిని గణపరచి మనము సహించెదము, మన తండ్రిని గణపరచి మనము సహించెదము. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయాంబు వచ్చెను, రండి సిద్ధపడెను వధువు సుప్రకాశము గల, సిద్ధపడెను వధువు సుప్రకాశము గల, నిర్మల వస్త్రములతో నాలంకరించుకొనెను, నిర్మల వస్త్రములతో నాలంకరించుకొనెను. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయాంబు వచ్చెను, రండి పరిశుద్ధుల నీతి క్రియలేయ వస్త్రములు, పరిశుద్ధుల నీతి క్రియలేయ వస్త్రములు, గొర్రె పిల్ల రక్తములు శోధి నొందినవారు, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయాంబు వచ్చెను, రండి. ప్రియులారా, పాటలు పాడేవారు ఉన్నట్లయితే దయచేసి వేదికకు రావాల్సిందిగా మనం చేస్తున్నానండి. ఈ సమయమునందు పెళ్లి కుమార్తెను కూడా ఆహ్వానిస్తున్నాము. పెళ్లి కుమార్తె వచ్చుచుండగా మరి మేము అలాగా చెయ్యి అలా అన్నప్పుడు కూర్చున్నటువంటి వారు లేచి నిలవలసిందిగా మనం చేస్తున్నాం. పాట పాడుచుండగా మరి మన ప్రియులు ప్రార్థించి తీసుకొస్తారు. తీసుకురాపో పాట పాడు. పరిశుద్ధ పరిశుద్ధ
పరిశుద్ధ ప్రభువ వరదూతలైన నిన్ వారిని పగలరా పరిశుద్ధ 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 ప్రభువ వరదూతలైన నిన్ వారిని పగలరా వరదూతలైన నిన్ వరదూతలైన నిన్ వరదూతలైన నిన్ వారిని పగలరా పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్రం నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్ వారిని పగలరా పరిశుద్ధ మగునాత్మ వరమూలిడు నాత్మ పరిశుద్ధ మగునాత్మ వరమూలిడు నాత్మ పరమానంద ప్రేమ భక్తులకిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకిడుమా పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ పరిశుద్ధ తనయుడ కూర్చోమ్మా జనక కుమారాత్మ లనోనేక దేవా జనక కుమారాత్మ లనోనేక దేవా ఘన మహిమా చెల్లును ధనరాని చముగా ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ధనరాని చముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలై నీ పగలరా. దయచేసి ఎవరైనా పాటలు పాడేవారంటే త్వరగా రావాలండి, లేని పక్షాన కార్యక్రమంలోకి వెళ్తాం. సరే, ప్రార్థన. అరే సురేష్ ప్రార్థన చేస్తాడు సహోదరుడు. రండి బ్రదర్. దేవునికి స్తోత్రములు. మన మధ్యలో పెళ్లి కుమార్తె తరపున విచ్చేసినటువంటి దైవ సేవకులు రాజేష్ గారు ఉన్నారు. వారు ముందుగా ప్రార్థన చేస్తారు. ఆ తదుపరి మన కార్యలోకి వెళ్దాము. దయచేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి బాబు అయ్యా ప్రార్థన చేస్తున్నారు. దయచేసి ప్రభా, సాయంకాల సమయంలో ప్రభా తండ్రి రాంబాబు ద్రాక్షల యొక్క వివాహ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించబడి ఉండగా ఈ వివాహ కార్యక్రమంలో మీరే తోడుగా ఉండి
ఆశీర్వాదకరంగా ఈ వివాహాన్ని ఘనంగా మీరు జరిగించండి. మీరు మా మధ్యలో ఉండి తండ్రి నూతనంగా జతపరచబడుతున్న వధువుని వరుణ్ణి మీరు ఆశీర్వదించండి. ఇప్పుడు వచ్చిన బంధువులందరినీ మీరు ఆశీర్వదించి మహిమ తెచ్చుకోమని, ఈ వివాహ కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించి మీరే ఆశీర్వదించి నడిపిస్తున్నందుకై వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. సమయమునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు వాక్య భాగమును చదువుతారు ప్రియమైనటువంటి సురేష్ బాబు. మొదటి భాగంగా 2వ అధ్యాయం 18వ వచనం నుంచి 24 వరకు. ఈనాడు వివాహ కార్యక్రమ నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనము నుండి 24 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనము నుండి 24వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటైన సహాయమును వాని కొరకు చేయుదుము అనుకునేను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటైన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమగుదురు. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించునుగాక. 2వ భాగముగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి 31వ వచనం వరకు నా ప్రియులు సేవకులు రాజేష్ గారు చదువుతారు. చదవండి బ్రదర్. 5వ అధ్యాయము 22 నుండి 31 వరకు, 22 నుండి 31 వరకు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము. దేవుని వాక్యాన్ని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం దగ్గర నుంచి, స్త్రీలారా
ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే మరి శరీరముకు సంరక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరం ద్వేషించువాడు ఎవరినూ లేడు, కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. దేవుడి మాటలు దీవించునుగాక. దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి వాక్యము భాగము నుండి మరి కొంతవరకు దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేద్దాము. ఈ సమయమునందు ఇరువురు కూడా చక్కగా బైబిల్ వాక్యమును చదివారు, వారికి వందనములు. దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి శ్రేష్టమైన మాటలు ప్రతి ఒక్కరిని కూడా చదవబడినటువంటి వాక్య భాగము నుండి మరి ఆది కాండము ప్రియులారా 2వ అధ్యాయము 18వ వచనము నుండి 24వ వచనం వరకు మరి చదవబడినటువంటి వాక్యములో నుండి, ప్రభువైన దేవుడు నేల మంటితో నరుని నిర్మాణము చేసి వాని నాసిక రంధ్రములో దేవుడు జీవాత్మను బోధగా నరుడు జీవాత్మ కలిగినటువంటి వాడుగా ఉన్నారు. కాబట్టి అన్నిటికీ జత ఉన్నారు. అయితే మరి ఆదామునకు తోడుగా ఎవరు లేరని ప్రభువైన దేవుడు ఆయన మరి ఆలోచన చేసి ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి, ప్రియులారా, ఆ నిద్రించుచున్నప్పుడు వాని యొక్క ప్రక్కటి ఎముకలో నుండి ఒక ఎముకను తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాడు. ఆ ఎముకను స్త్రీగా చేసి స్త్రీనిగా చేసి ఆదామును వద్దకు తీసుకొచ్చినప్పుడు, ప్రియులారా, ఆదాముతో అన్నారు, ఆదామా, నీ వద్దకు వచ్చినటువంటి ఎవరు అని అన్నప్పుడు ఆదాము అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులలో నుండి తీయబడింది కాబట్టి నారి అనబడను అంటే గుర్తించినాడు ఆదాము. అలాగే ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడున్నటువంటి ప్రియమైనటువంటి వారు మరి ద్రాక్షావల్లి ఆ రాంబాబు చాలా చక్కగా ఉన్నారు, యవ్వన బిడ్డలు. మరి కొద్ది నిమిషాల్లో వారిని జతపరచబోతున్నాము. అయితే దేవుడైన యెహోవా మరి ఆ ఆదామును ప్రేమించి ఆశీర్వదించి ఏం చేశాడంటే, తనకు సాటైన సహాయమును తీసుకొచ్చినప్పుడు ఆయన గుర్తించాడు. ఏం గుర్తించాడంటే, నా ఎముక, నా ఎముక, నా ఎముక అంటున్నాడు. కాబట్టి అందరూ గుర్తించేటువంటి వారు, వివాహము జరుపుకున్నటువంటి వారు, ఎన్నో సంవత్సరాలు వివాహము
అయినటువంటి వారు ఎందరూ అలాగా గుర్తించుచున్నారు? ఎందరూ గుర్తించుచున్నారే కానీ ఈ వాక్యము ప్రతి వారికి చెందినటువంటి వాక్యం అండి. దేవుడైన యెహోవా ఆదామును ఎంతగానో ప్రేమించాడు, సాటి అనే సహాయం చేశాడు. అలాగే ఈ ప్రియమైనటువంటి వీరి తల్లిదండ్రులు, పెద్దలు, సంరక్షకులు కూడా వారికి ఒక యుక్త వయసు వచ్చినప్పుడు వారిని ఏం చేస్తున్నారంటే జతపరుస్తున్నారు పరిశుద్ధ వివాహము ద్వారా. రెండవదిగా మనము బైబిల్ వాక్యము నుండి చదివినాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము నుండి 31వ వచనం వరకు. దయచేసి మీరు మాట్లాడకూడదు. ఏదైనా మాట్లాడాలనుకుంటే నెమ్మదిగా మాట్లాడుకోండి, పెద్దగా మాట్లాడాలంటే వెలబడిగా మాట్లాడుకోండి. అమ్మా మీకే చెప్పేది, కళ్ళజోటి పెడుతున్నావు తల్లి, ఏమో ఓ ఎరచరామా, మీకే చెప్పేది. ఇది దేవుని యొక్క వాక్యము. వినాలా, వినలేకపోతే దూరంగా వెళ్ళిపోండాలి, అంతేగాని అలా మాట్లాడుకోకూడదు. గమనించుకోండి. ఇద్దరు మాట్లాడుకుంటారు, చాలా తప్పు చేస్తున్నారు. అలాగా ఎవరు చేయబాకండి. అలా ఇక్కడే కాదు, ఎక్కడన్నా కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, పరిశుద్ధ వివాహంలో ఉన్నప్పుడు మాట్లాడకూడదు. వినాలా. వినుట వల్ల ఏమొచ్చేదంటే విశ్వాసం వస్తుంది. వినుటన క్రీస్తుని గురించిన మాట వల్ల వచ్చును, అంతేకాని వేరే మాటలు కాదు. మరలా చదువుదాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము నుండి 24వ వచనం వరకు వాక్య భాగములో, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఎవరితో మాట్లాడుతున్నాడు? స్త్రీలతోటి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. సొంతం అంటే నాది, నా సొంతం అంటారు కదా, నా ఇల్లు, నా నగలు, నా స్థలం అన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో స్త్రీలైన వారికి అపోస్తలుడైన పౌలు గారు గొప్ప సందేశం ఇచ్చుచున్నాడండి. ఏమిస్తున్నాడు? గొప్ప సందేశం. ఏమంటున్నాడంటే ప్రభువునకు వలె, అంటే దేవునికి ఎలాగ లోబడి ఉంటారో అలాగనే మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. తిరుగుబాటు చేయకూడదు, అలిగిపోకూడదు, దెబ్బలాట్లాడకూడదు, అది లేదు ఇది లేదని చెప్పేసి మాటలు పెట్టుకోకూడదు. ఏమి కావాలన్నా కానీ దేవుని భర్తని అడగాలి, కానీ గొడవ పెట్టుకోకూడదు. కొందరు గొడవ పెట్టుకునేవారండి. ఒక 20 సంవత్సరాల క్రితంలో అది కుమార్తెకు కొబ్బరి అల్లము నూరమని చెప్పింది అమ్మ. ఆ కుమార్తె నూరలా. ఈ తల్లి ఏం చేసిందంటే కొట్టింది, దెబ్బలు కొట్టేసింది. కొట్టంగా ఏమైందంటే, అయ్యో అమ్మాయిని కొట్టాను, మా ఆయన వచ్చి నన్ను కొడతాడేమోనని ఆమె ఏం చేసిందంటే పురుగుల మందు తాగిందండి. జరిగింది చెబుతున్నా. ఈ అమ్మాయి కూడా ఏం చేసిందంటే మా నాన్న కొడతాడని ఆ అమ్మాయి కూడా పురుగుల మందు తాగింది. ఎంత ఇబ్బంది అయింది. కోపపడుడి కానీ పాపం చేయకూడన్న రీతిగా ప్రియులారా మీ సొంత పురుషులకు లోబడి ఉండాలా, అంటే భర్తకు లోబడి ఉండాలా. ఎందుకని? సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా. ఏంటి? సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడి ఉండాలా. ఏముండాలా? లోబడి ఉండాలా. వాక్యం బోధించడం సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడి ఉండాలా.
3 ఉండటం కూడా కష్టమే. ఏదో భోజనం చేశారు కాబట్టి ఉంటున్నారు. ఆ మాటకు వస్తే నేను భోజనం చేశాను కాబట్టి నిలబడి ఉండాలి, లేకపోతే వికెట్ పడిపోయినట్టే. దేవునికి స్తోత్రములు. ప్రియమైనటువంటి వాళ్ళరా, రండి దేవుని యొక్క వాక్యములో ఈ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనంలో ఏముంది చదువుతారా? సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు ఎలా ఉండాలంట? లోబడి ఉండాలా. అమ్మ ద్రాక్షవల్లి, నీ భర్తకు నీవు ఎలా ఉండాలా? లోబడి ఉండాలా. ఎలాగంట? ప్రభువునకు లోబడినట్టుగా, దేవునికి లోబడినట్టుగా ఉండాలా. ఇంకా మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, రండి 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో కూడా శారా అబ్రహామును యజమానుడా అని పిలుచుచు అతనికి ఎలాగున్నదంటే లోబడి ఉండెను. ఎలా ఉన్నది? లోబడి ఉండెను. అందుకనే మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు. యోగ్యముగా ఉండాలంటే భర్తకు ఎలా ఉండాలంట? లోబడి ఉండాలా. చదివారా మాట? 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనములో ఏది వెతుకుతూ ఉన్నారు? ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడా అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ఏమని పిలుచుచున్నదండి? యజమానుడా, యజమానుడా, యజమానుడా. మరి ద్రాక్షావల్లి ఏమని పిలిచిద్దో? రామ్ అని పిలిచిద్దో, బాబు అని పిలిచిద్దో, రాంబాబు అని పిలిచిద్దో, ఎలా పిలిచిద్దో కానీ శారా మాత్రము తన భర్త అయినటువంటి అబ్రహామును, ఇటు చూడండి, ఇటు 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 చూడండి, అబ్రహామును శారా భర్తను ఏమని పిలిచిందంటే నా యజమానుడా. ఏమని పిలుస్తుంది? యజమానుడా, యజమానుడా అని పిలుస్తుంది. అంటే ప్రియులారా, మరి ఇప్పుడైతే పేరుతో పిలుచుకునేవాడు ఉన్నారు చాలా చక్కగా. మరి బైబిల్ గ్రంథంలో భర్తని యజమానుడా అని పిలిచినటువంటి వారు ఉన్నారు. ఒక 50 సంవత్సరముల క్రితంలో అయితే భర్తని భార్య ఏమని పిలిచేదో ఆలోచించండి. ఏమని పిలిచేది? ఇదిగో ఓయ్ ఓయ్ నేనే అని పిలిచేవాళ్ళు. భర్త పేరు చెప్పడానికి చాలా సిగ్గుపడేవాళ్ళు అండి. కాబట్టి పాత రోజుల్లో అయితే భర్తని ఏమయ్యోయ్ ఇదిగో ఇదిగో అంటే ఇటు చూడు అని అర్థం. కాబట్టి ప్రియులారా, మరి ఈ జంట మరి ఏమని పిలుచుకుంటారో మనము తర్వాత చూస్తాము. దేవుని యొక్క వాక్యములో మరి ఆ సామెతల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనంలో ఏమున్నదంటే యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. ఎవరంట? జగడగుండి కాదండి, ఎప్పుడు తగు పెట్టుకునే వ్యక్తి కాదు. అవి లేవు ఇవి లేవు అని చెప్పుకునే ఆడగూతురు కాదు. యోగ్యమైనటువంటి బిడ్డ, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. ఇప్పుడు కిరీటం వస్తుంది. మరి ఎవరికి? రాంబాబుకి కిరీటం. కిరీటాన్ని ఏం చేస్తారంటే చాలా జాగ్రత్తగా చేస్తారండి. ఎక్కడంటే అక్కడ వేయరు. ఎవరు కిరీటం అంటే యోగ్యురాలు తన భర్తకు పెనిమిటికి కిరీటం అన్నాడు. ద్రాక్షావల్లి కిరీటం. అందుకనే ఇంకో మాట కూడా ఉంది. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనములో సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. ఏ బుద్ధి? వంకర బుద్ధి కాదు, సుబుద్ధి, మంచి బుద్ధి కలిగినటువంటి స్త్రీ. ఆ భార్య
దేవుని యొక్క దానం అండి. కాబట్టి ఇంకా ఉన్నది, భార్య దొరికిన వానికి మేలు 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 దొరికెను. మేలు తేలు కాదండి, మేలు మేలు దొరికినని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచున్నది. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, అయితే దేవుని యొక్క వాక్యములో మరి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22 నుండి 24 వరకు దేవుని వాక్యం చదివాము స్త్రీల గురించి. ఇప్పుడు పురుషుడి గురించి ఉంటుంది మాట. రండి 25 నుండి 27 వరకు 5వ అధ్యాయం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. ప్రతి పురుషుడు తమ భార్యను ప్రేమించాలంట. భార్య ఏమో లోబడి ఉండాలంట. ఇవి 2 సూత్రాలు. మొదటి సూత్రము లోబడటము, 2వ సూత్రము ప్రేమించడం. ఈ లోబడటము, ఈ ప్రేమించడం ఉందంటే ఎలాంటి జగడాలు రావండి. వాక్యంలో ఉన్నమాట. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, పురుషులారా, జీవమును కృపావరములు మీ భార్యను మీతో పాలివారై ఉన్నారని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానముతో కాపురం చేయాలంట. ఎలా చేయాలంట? పురుషులు జ్ఞానముతో కాపురం చేయాలంట. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 28వ వచనంలో, పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. ఏమై ఉన్నారు? చదువుతా మాట. 28వ వచనం 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక. పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యను ప్రేమింప బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను తాను ప్రేమించుకొనుచున్నాడు. నీ భార్యను నువ్వు ప్రేమించుచున్నావంటే నిన్ను నీవే ప్రేమించుకొనుచున్నావని అర్థం. భార్యను ప్రేమించడం భర్తల విధి, భార్యల విధి. ఈ వాక్యం ద్వారా మనం విన్నామండి. ఎందుకంటే భార్యను ప్రేమింప బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను తాను ప్రేమించుకొనుచున్నారు. అంటే నీ శరీరమే, నీ శరీరంలో భాగము అంటారుగా. హైందవ సహోదరు అంటారు. భార్య సగభాగం అంటారండి. బైబిల్ యొక్క వాక్యం ఏమని సెలవుచ్చుతున్నదంటే, భార్య నీ ఎముక, జాగ్రత్తగా చూసుకోవాలా. ఓ ఎముక, శరీరం నుండి నీ వచ్చావు కాబట్టి నీ శరీరాన్ని బాగా చూసుకోవాలా. శరీరం ఎంత ప్రేమించేవారండి. కాబట్టి దేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రభు మాటలు మన వెనుకల్లో జీవించును గాక. మరి ప్రార్థన మరి వాక్య పఠనం అయినది. ఇప్పుడు ప్రమాణాల్లోకి మనం వెళ్ళబోతున్నాము. దేవునికి స్తోత్రములు. మీరు ఇరువురు కూడా లేచి నుంచోండి. ప్రియమైన వారలారా, ఆ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా మీకు ప్రకటన చేస్తున్నాను. పూలదండలు ఉన్నట్లయితే తీసుకొచ్చి దగ్గర పెట్టండి. పూలదండలు ఉన్నట్లయితే తీసుకొచ్చి మా దగ్గర ఉంచండి. రెండవదిగా, మరి వధూవరుల యొక్క తల్లిదండ్రులు లేక వారి యొక్క సంరక్షకులు పెద్దలు, వారు కూడా మాకు సమీపంలో ఉండాల్సిందిగా మనం చేస్తున్నాం. మేము పిలిచినప్పుడు మీరు వచ్చి మీ యొక్క అభిప్రాయం తెలియపరిచి వారి చేతులు కలపాలి. మూడవదిగా, ప్రియులారా, మరి సంతకాలకి మేము ఆహ్వానిస్తాం. సాక్ష్య సంతకాలకి వారు కూడా పెళ్లి కుమారుని తరపున ఒకరు, పెళ్లి కుమార్తె తరపున మరొకరు సాక్ష్య సంతకాలకి దయచేసి
సమీపంలో ఉండవలసినగా మనం చేస్తున్నాం. ఈ సమయం నందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఇక్కడున్నటువంటి మన ఎదుట ఉన్నటువంటి నిల్చున్నటువంటి ఈ పురుషుడు రాంబాబు, స్త్రీ ద్రాక్షావల్లి పరిశుద్ధ వివాహమందు జతపరచుటకు మనము దేవుని సన్నిధిలో మరి కూడి ఉన్నాము. వివాహము అన్నిటిలో ఘనమైనది. దేవుడే దీన్ని స్థాపించి క్రీస్తు ద్వారా దీన్ని ఆశీర్వదించను. కానా ఊరిలోని వివాహమునకు ఆదరకుడచే క్రీస్తు ప్రభువారు దాన్ని అలంకరించి దాని అందులో కొరతను తీర్చను. అపోస్తలుడైన పౌలైతే దీన్ని బహుగా హెచ్చించి క్రైస్తవ వివాహము గొర్రెపిల్ల వివాహం యొక్క ప్రతిబింబమును క్రీస్తునకు సంఘమునకు గల మర్మముతో కూడిన ఏకత్వమును సూచించే సంబంధమని తెలిపాను. కావున ఎవరినూ ఊరికే శరీరిచ్చలను కోరికలను తృప్తిపరచుకునేకై ఆలోచన లేకుండా చులకనగా నుంచి దీన్ని చేయరాదు. తగిన రీతిగా వినయ భయభక్తులతో దేవుని అంగీకారముతో దీన్ని చేయవలను. అందులకై ప్రార్థన 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 అంటే తల వంచి కళ్ళు మూసుకోవటం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయమనందు ప్రియ యవ్వన బిడ్డలు రాంబాబు తండ్రి ద్రాక్షవారిని బట్టి స్తోత్రములు, వారిని కన్నవారిని బట్టి వందనములు, వాడబుట్టినటువంటి వారిని బట్టి స్తోత్రములు, పెద్దలను బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాము తండ్రి. కూడి వచ్చిన దైవ సేవకులు, సేవకురాండ్రు, విశ్వాసులు, కుటుంబము, స్నేహితులు, బంధువులను బట్టి మీకు స్తోత్రములు. ఈ వివాహాన్ని జరిపిస్తున్న ఈ సేవకులను మీరు బలపరచము, నీ దీవెన ఆశీర్వాదంతో నింపమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినంగా వేడుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఇక్కడున్న వీరిద్దరూ పరిశుద్ధ వివాహంలో జతపరచుటకు వచ్చి ఉన్నారు. అట్లు జతపరచకూడదని తగిన హేతువు ఏదైనా ఎవరైనా చూపగలిగితే అది ఇప్పుడే చూపవలను. అటు పెట్టిన ఒక లైటింగ్ అటు పెట్టండి. ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి ఈ యవ్వన బిడ్డలు పరిశుద్ధ వివాహంలో జతపరచుటకు వచ్చి ఉన్నారు. ఏదైనా ఆటంకం ఉంటే, అభ్యంతరం ఉంటే ఇప్పుడే తెలియపరచవలసిందిగా మనం చేస్తున్నాం. ఏ ఆటంకము లేదు. ఇప్పుడు 11:30 అనుకున్నారు పాస్టర్ గారు, దాదాపు 3 గంటలు దాటింది. మాకు చాలా ఇష్టమండి వివాహము వారు జరిపించుకోవడం అని. మీ అంగీకారము మీ కుడి చేయి పైకి చూపించాలా. కుడి చేయి ఏమా 2 చేతులు ఇట్లా పట్టుకున్నారు. పెద్దయినా మీదే అది. వివాహమన్నది పవిత్రమైనది, కన్నుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, దేహములో సగభాగముగా, మనుగడలో సహచారినిగా, నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా. ప్రియులారా, మీ అంగీకారము మీ కుడి చేతులతో ఎక్కువైందంటే ఎట్ట బాబు, మాకు ఆటంకం చేయకూడదు. మీ పని మీరు చేసుకుపోవాలా. దయచేసి అలా మాట్లాడద్దు. మీ అంగీకారం తెలియపరిచారు కాబట్టి ఇక మీదట వీరి విషయంలో మీరు మౌనంగా ఉండాలి. మరి వీరిని కూడా ఇద్దరు కూడా ఈ మాట చెప్తున్నాను. అది రాంబాబు, ద్రాక్షావల్లి
దేవుని మాట ప్రకారము గాక మరొక విధముగా జతపరచబడి వారందరూ దేవుని చేత జతపరచబడరనియు వారి వివాహం యథావిధిగా ఉండదనియు మీరు బాగుగా రూఢిపరచుకోలేను. కాబట్టి హృదయ రహస్యములన్నీ బయలుపరచబడి భయంకరమైన విమర్శ దినమునందు మీరు ఉభయులను ఉత్తరం ఇవ్వవలను గనుక మీరు యథావిధిగా వివాహం వల్ల జతపరచకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనాను ఆటంకమున్న గలరా దాన్ని ఇప్పుడే ఒప్పుకొనవలసిందిగా గట్టిగా ఆజ్ఞాపించుచున్నా. రాంబాబు ద్రాక్షావళిని వివాహం చేసుకోవడం నీకు ఇష్టమే? ఇష్టమే ఇష్టమే ఇష్టమే. చాలా మంచిదండి. మరి ద్రాక్షావళి రాంబాబును వివాహం చేసుకుంటూ నీకు ఇష్టమేనమ్మా? ఇష్టమే ఇష్టమే. చాలా సంతోషము. మరి ఇప్పుడు రాంబాబుతో మాట్లాడుతున్నాను. రాంబాబు, దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండటకు ఈ స్త్రీని అనగా ద్రాక్షావళిని నీ భార్యనిగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులక వీరిద్దరును బ్రతుకు కాలమంతయు ఈమెకి భర్తవై ఉందువా? ఉండును, భర్తనై ఉండును. చాలా సంతోషము. ఇప్పుడు మరి ద్రాక్షావళి మా దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండటకు ఈ పురుషుణ్ణి అనగా రాంబాబును నీ భర్తగా చేసుకొని ఈయనకు లోబడి ఈయన ప్రేమించి ఆదరించి ఘనపరచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరులక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు ఈయనకు భార్య ఉందువా? భారీగా ఉంది. రైట్, చాలా సంతోషము. ఇప్పుడు వధూవరుల యొక్క సంరక్షకులు అనగా తల్లిదండ్రులు సంరక్షకులు రావాలా త్వరగా. ఏమన్నా ముందుగా చెప్పాను కదా, సంరక్షకులు అనగా తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పెద్దలు మాకు సమీపంలో ఉండాలని చెప్పాను కదా. దయచేసి ఎక్కడున్నారో రండి. రాంబాబు యొక్క తల్లిదండ్రులు వారి యొక్క సంరక్షకులు, అలాగే ద్రాక్షావళి వారి యొక్క తల్లిదండ్రులు వారి యొక్క సంరక్షకులు త్వరగా రావాలా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. వధూవరుల యొక్క తల్లిదండ్రులు సంరక్షకులు త్వరగా రండి దయచేసి. పైకి రావాలా, సెంటర్కి రావాలా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి
మొదటి వివాహము చేసితివే ఈ శుభదినమున నవదంపతులను ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. రాంబాబు తరఫున రావాలా, పెళ్లి కుమారుని తరఫున. నేను దాదాపుగా 700 వివాహాలు చేశానండి, పై మాటే. ఇంత ఆలస్యం ఎప్పుడు చేయాల, ఇదే ఫస్ట్ టైం. ప్రభునందు ప్రియులారా, మరి ఇప్పుడు పెద్దలుగా వచ్చారు, వారి అభిప్రాయం కూడా నేను అడగాలి. దేవుని సేవకుడుగా, రిజిస్టార్గా. అయ్యా మీ పేరండి? అర్జున్ రావు. మరి రాంబాబు మీకేమవుతారండి? కొడుకు అవుతాడు. కొడుకు అవుతారు, మంచిది. మరి ద్రాక్షావళిని మీ కుమారుడుగా ఉన్నటువంటి రాంబాబుకి ఇచ్చి వివాహం చేయటము మీకు ఇష్టమేనా? ఇష్టమే, ఏం లేదు. అబ్బాయి అయ్యా మీ పేరండి? సుబ్బారావు గారు. మరి పెళ్లి కుమార్తె ద్రాక్షవల్లి మీకేమవుతారండి? నాకు కూతురండి. కూతురు, చాలా సంతోషము. మరి అర్జున్ రావు గారికి కుమారుడిగా ఉన్న రాంబాబుకి ఇచ్చి మరి ద్రాక్షవల్లిని వివాహం చేయడం మీకు ఇష్టమేనా? ఏం సంతోషమా సార్? సంతోషం సార్. సంతోషమా, మంచిది. నీకు ఇష్టం, మంచిది. అమ్మాయి కుడి చెయ్యి చూడండి, ఉండండి నేను చెప్పిస్తా. అమ్మాయి కుడి చెయ్యి ఇది ఎట్లా పట్టించాలా, పట్టుకొని ఇట్లా ఈ చెయ్యి ఇక్కడ ఇక్కడే నేను ఇక్కడ పట్టుకున్నాను. అది అమ్మ గాజుల పైకి తీసుకురా, పట్టియండి. ఏదెను వనమున్న యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. అయ్యా నీకు చేయి పట్టించింది ఇలా పెట్టుకోవటానికి కదా నాన్న, చేయి పట్టుకో, కుడి చేయి. అది మీరు వెళ్ళండి, మీరు వెళ్ళచ్చు. పూలదండలు ఉంటే దయచేసి అవి కూడా తీసుకొచ్చి దగ్గర పెట్టండి. ఎదురుగు రండి, జరగండి. ఇంకొంచెం అంట. అయ్యా చాలా సంతోషము, చేతులు కలిపారు. ఇప్పుడు చేయి విడిచిపెట్టి పని ఉంది. మరి ద్రాక్షావల్లిని మీరు ఎప్పుడు చూశారు? పెళ్లి చూపులు. అప్పుడు ఏ చూపులు? పెళ్లి చూపులు. మంచిది. ఆ పెళ్లి చూపులో చూసినటువంటి ఆ ద్రాక్షావల్లి మీ చేపట్టుకున్న ఈ ద్రాక్షావల్లి ఒకటో అవునో కాదో అని ఇప్పుడు చెయ్యి విడిచి 2 చేతులతో ఈ ముసుగును తొలగించి చూడండి. నెమ్మదిగా నెమ్మదిగా, తొందర ఏం లేదు. నెమ్మదిగా 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 నెమ్మదిగా. రైట్, అట్నే పట్టుకోండి, అట్నే పట్టుకోండి. ఈ చేయి డౌన్ చేయి, అటు చూడండి. అమ్మ తీసుకెళ్ళి ఫోటో తీసుకోండి. చేయి వేలు ఆ ముసుగు పట్టుకొని బుద్ధియు జ్ఞానము
సర్వ సంపదలు గుప్తమయున్నవి నీ విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కష్టములలో నీవే అండగా నుండి కష్టములలో నీవే అండగా నుండి దయచేసి ఇప్పుడు నా డైరెక్షన్ డైరెక్షన్ కాదు, కో డైరెక్టర్ కాదు, ఈ డైరెక్టరే. మైక్ దగ్గర పెట్టుకోండి, ఇటు చూడండి, నన్ను చూడొద్దు. అటు పిలుస్తారు, వాళ్ళ వైపు కూడా చూడబాకండి. ఇప్పుడు మీరు ప్రమాణం చేస్తున్నారు, మైక్ దగ్గర పెట్టుకోండి. దేవునికి స్తోత్రములు. నేను చెప్పినట్లుగా అటు చూస్తే చెప్పండి. పిల్లలు దూరం కూర్చోండి, మౌనంగా ఉండండి. ఒకటి ప్రియమైన వారులారా, ఇప్పుడు వీరు ప్రమాణాలు చేస్తుంటారు. ఆ ప్రమాణాలు మీరు వినాలా. రాంబాబు అను నేను ద్రాక్షావల్లి అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి ఎవరిని ప్రేమించి రైట్ చప్పట్లు కొడదామా, అలా వెళ్దాం. రైట్. సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుట సంఘం ఎదుట పెద్దల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. మీరేం చేశారు? ప్రమాణం. ఎవరితో చేశారు? ద్రాక్షావల్లి. ఎంతవరకు ఈ ప్రమాణము? జీవితాంతం. రైట్. అభినందిద్దాం. ఈ మైక్ అక్కడికి మళ్ళీ చెయ్యి, నీ చెయ్యి పైకి. అలాగా చాలా చక్కగా చెప్పారండి. మరి ఇప్పుడు వధువు అయ్యా ఓకే. అమ్మ తీసుకోరా. దయచేసి స్త్రీలో ఒకళ్ళు రండి ఇక్కడికి, ఆడవారిలో ఒకరు రండి, మీతో పని ఉంది. దేవునికి స్తోత్రం. అమ్మ నువ్వు చెప్పురా తల్లి, మైక్ దగ్గర పెట్టుకో. నా స్వరం గంభీరంగా ఉంటుంది, అందుకు దగ్గర పెట్టుకో. ద్రాక్షావల్లి అను నేను రాంబాబు అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి అందును
ఆరోగ్యమందును ఆరోగ్యమందును నీకు లోబడి నీకు లోబడి నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై సంరక్షించుటకై నా భర్తనుగా నా భర్తనుగా చేసుకొనుచున్నాను. చేసుకొనుచున్నాను. ఈ చొప్పున ఈ చొప్పున జరిగింతునని జరిగింతునని దేవుని ఎదుట దేవుని ఎదుట సంఘము ఎదుట సంఘము ఎదుట పెద్దల ఎదుట పెద్దల ఎదుట ప్రమాణము ప్రమాణము చేయుచున్నాను. చేయుచున్నాను. ఏం చేశారు మీరు? ప్రమాణం ఎవరితో చేశారు రాంబాబుతో. అమ్మా? రాంబాబు ఎంతవరకు ఈ ప్రమాణము? జీవితకాలం. రైట్, చప్పట్లు కొట్టి అభినందిద్దామా వీరిని? రైట్. మరారా క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, చక్కని మంచి ప్రమాణాలు చేశారు. వారిని మనం బాగా అభినందించాము. ఇప్పుడు పెళ్లి కుమారుని అడుగుతున్నాను. అయ్యా రాంబాబు, మరి ద్రాక్షావళిని భారీగా చేసుకున్నట్టుకు ప్రస్తుతానికి ప్రమాణం చేశారు. ఇంకేదైనా గుర్తుగా ఏం తీసుకొచ్చావా? తాళి తీసుకొచ్చి అమ్మ దగ్గర ఉండరా. ప్రియులారా, మరి ఈ వివాహ వేదిక దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, వివాహానికి వచ్చినటువంటి ఇంకా సేవకులు ఎవరైనా ఉన్నట్లయితే మీరు దయచేసి ఇక్కడ రావచ్చండి ప్రార్థన చేయటానికి. దైవజనులు ఇంకెవరైనా ఉన్నట్లయితే. లేని పక్షాన మన రాజేష్ గారు మంగళసూత్రం కొరకు ప్రార్థన చేస్తారు. ఈ మంగళసూత్రం భారతదేశ యొక్క సాంప్రదాయము. భారతదేశ యొక్క సాంప్రదాయాన్ని మనము గౌరవిస్తాము. రండి బ్రదర్, పట్టుకోండి, పట్టుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలయ్యా. రాంబాబుని ద్రాక్షవల్లిని భార్యాభర్తలుగా జతపరచుటకు వారు నాయన చేసిన తీర్మానాలను బట్టి నీకు స్తోత్రమయ్యా. ప్రభా, భారతదేశం యొక్క సాంప్రదాయ ప్రకారంగా ఈ మంగళసూత్రం ద్వారా ప్రభా గుర్తుగా మరి రాంబాబు ద్రాక్షవల్లిని భార్యగా స్వీకరిస్తూ ఉండగా మీరే ఈ మంగళసూత్రాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రభా, 3 ముళ్ళుగా మీరే వారితో ఉండి తన జీవితకాలం అంతా నడిపించమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి మంగళసూత్ర ధారణ జరగబోతున్నది. అయ్యా రాంబాబు, ఎన్ని 3,000? 3 ఈ మాట కరెక్ట్గా చెప్పాడు. 3 రైట్. నేను చెప్పినట్లుగా మైక్లో చెప్పు. అటే చూస్తా, చెప్పు. ద్రాక్షావళి మన ప్రేమకు నిత్య నిబంధనకు గుర్తుగా మంగళసూత్రము నీ మెడలో ధరింప చేయుచున్నాను. అంటే కట్టుచున్నానని. కట్టు
దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమే దిగనేమో పావన యేసుని ద్వారగను దంపతులు దండిగని దయచేసి ప్రియమైన వారలారా, మేము ఈ మ్యారేజ్ రికార్డు చేసుకుంటున్నాము కాబట్టి వారు సంతకాలు తీసుకుంటున్నాము. వధూవరుల యొక్క సంతకాల అనంతరము ప్రియులారా సాక్ష్య సంతకము చేయుటకు పెళ్లి కుమారుని తరపున ఒకరు, పెళ్లి కుమార్తె తరపున మరొకరు సాక్ష్య సంతకాలు చేయుటకు దయచేసి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. పాటలు పాడేవారు ఉన్నట్లయితే
పాటలు పాడి ప్రభువుని మయంపరచవలసిందిగా ఈ సమయం మీకు మనం చేస్తున్నాం. బ్రదర్ మీరు పాటలు పాడతారు? ప్రైజ్ ది లార్డ్. సంతకాలు పెట్టినాక పంపిస్తాడు. సంతకాలు పెట్టినా పంపిస్తాడే. పంపించాను మావా, 2 నిమిషాలు ఆగు. పరిశుద్ధ 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 ప్రభువా, పరదూతలైన నిర్వర్ణించగలరా? పరిశుద్ధ 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 ప్రభువా, పరదూతలైన నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు. నా యేసు రాజా కృపాసాగర, అనంత స్తోత్రారుడా. నా యేసు రాజా కృపాసాగర, అనంత స్తోత్రారుడా. నీ దయగల కను సైగలే దయ